ఇదొక పరీక్ష, ఇదొక సూచన. నా ప్రయాణం ఏంటి, నా గమ్యం ఏంటి అనేది మీకు తెలియకపోతే మరణమైతే వస్తుందిగా. ఆ మరణం వచ్చినప్పుడు ఆ దూత చెప్తుంది నీకేగా. ఇప్పుడు మేము చెప్పినాం, అర్థమవుతుందా? ఈ ఇల్లు నిజంగా చెప్తున్నా నేను, ఈ మసీదు పునాదులు వేసిన కాడ నుంచి మసీదు పూర్తయి 2-3 సంవత్సరాల దాకా ఈ ఇల్లు ఎంత సపోర్ట్గా ఉంది, ఇంట్లో ఉన్న దర్గా ఎంత సపోర్ట్గా ఉన్నాడో మాకు తెలుసు. మేము ఆ ముగ్గు పోసినప్పటి నుంచి, ఆ కాగితాలు రాసినప్పటి నుంచి, ఆ మట్టి దోలిచ్చినప్పటి నుంచి ఎంత శ్రమ పడ్డారో, ఎంత కష్టపడ్డారో. ఆ పుణ్యాలన్నీ ఎన్నో పుణ్యాలు వచ్చినాయి. మరి వాటిని మళ్ళీ మనకి దక్కేదాకా దేవుడి దగ్గరికి పోయి నా పుణ్యాలు ఇవి నాకు దక్కేదాకా జాగ్రత్త పడాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. వాటిని పోగొట్టుకునే వారం కూడా మన మీద ఉంది. ఒక ఆమె ఉంది, నెక్లెస్ చేసి ఇచ్చిండు అలా ఆయన. ఫంక్షన్కి పోయింది, అది ఉక్కేదో ఊడిందో, ఆ చీర అటు ఇటు కట్టుకోవటంలో అడవుల్లో ఉంది. ఆ నెక్లెస్ ఏమైంది, జారిపోయింది. ఏం చూసుకోవాలి, ఎంత అయింది, 2 తులాలు. 2 తులాలు అంటే ఇలాంతా 3 లక్షలు. పోవటానికి ఎంతసేపు? ఆ 3 లక్షలు సంపాదించాలంటే 2-3 సంవత్సరాలు పెట్టిద్దా? పోగొట్టడానికి 10 నిమిషాలు పట్టలే, 5 నిమిషాలు పట్టలే. పుణ్యాలు కూడా అంతే. సంపాదించుకోవడానికి పొన్నాం. రంజాన్ నెలలో ఉపవాసాలు ఉన్నాం, మంచిగా ఇస్తమాలు పెట్టేస్తున్నాం, మంచిగా ఇషా నమాజు, ఫర్జ్ నమాజు, నమాజులన్నీ చేస్తున్నాం. పోగొట్టుకోవటానికి ఒక్క మాట నోటి నుంచి తల్లిని తిట్టినా పుణ్యాలన్నీ పోతాయి, షిర్కు చేసినా పుణ్యాలన్నీ పోతాయి. అర్థమవుతుందా? నువ్వు హద్దులు దాడితే, అల్లా కొన్ని హద్దులు పెట్టాడు. ఆ హద్దులు దాడితే నీ పుణ్యాలన్నీ పోతాయి, నష్టపోతావు. దోతొస్తుంది, నీకెంతో ఆయుష్ ఇచ్చాడు. జాగ్రత్తగానండి, అయిపోయింది, నేను ఎక్కువసేపు చెప్పట్లేదు. దోత వచ్చి ఏం చెప్తుందంటే, అసలు నువ్వు మంచోడువా చెడ్డోడువా నీకు తెలుసు ఫస్ట్. ఏం చెప్పండి, నువ్వు మంచోడువా చెడ్డోడు ఎవరికి తెలుసు ఫస్ట్? ఎవరి ఆత్మకు వాళ్ళ సాక్ష్యం ఫస్ట్. ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నావో నీకు తెలియదు, నీ ఆత్మకు తెలుసు. నీకు తెలుసు, నీ ఆత్మకు తెలుసు, ఇంకొకరికి తెలియదు. అర్థమవుతుందా? అలాగే ఇంకేదైనా సరే ఒంటరిగా కానీ, చీకట్లో కానీ, ఎవరు చూడనప్పుడు కానీ మీ ప్రతి విషయాన్ని గుర్తులతో సహా రాపిస్తున్నా అంటున్నాడు. ఒకసారి దొంగతనం జరిగింది ఎగ్జాంపుల్కి, ఆడ సీసీ కెమెరాలు నేను వీడు అనుకోలేదు, ఆడ దొంగతనం చేసి వాడు పోయిండు, అది కేసు అయింది. అది చూస్తే సీసీ కెమెరాలో వాడు ఫేస్ తమాషకి కానొస్తుంది. ఎప్పుడు? వారం తర్వాత, నెల తర్వాత. ఎక్కడ? సీసీ కెమెరాలలో. అట్లే మనిషే ఇంత తెలివితేటలు, సాగు తెలివితేటలు ఇన్నుంటే ఈ మనిషికి తెలివితేటలు ఇచ్చిన దేవుడికి ఇంకెంత గొప్ప నాలెడ్జ్ ఉండాలి, ఇంకెంత తెలివితేటలు ఉండాలి. నీ బతుకంతా పగటి వెలుగులో ఏం చేసినావు, నువ్వు ఒక్కడో ఉన్నప్పుడు ఏం ఆలోచించినావు, నీ గుండెలో ఉన్న రహస్యం కూడా నాకు తెలుసు అంటున్నాడు. నువ్వేం చేయబోతున్నావు కూడా నాకు తెలుసు అంటున్నాడు. అర్థమవుతుంది? ఒక మెకానిక్ బండి ఇస్తే ఒక ట్రైల్ వేసిందంటే దానికి ఏమైందో చెప్తాడు. మరి మనుషుల యొక్క హృదయాల, మనుషుల శరీరాల మెకానిక్ ఆయనకి తెలీదా? అంటే వచ్చిద్ది, నువ్వు పుణ్యాత్ముడు అనుకో, చెప్పిద్ది శబాష్, ఏముంటుంది, సలాం, చాలా మంచి వ్యక్తివి నువ్వు, ఎన్నో అనుసుకున్నావు, నీ బుద్ధి ఎటిటో లాకపోవాలని చూసింది, ఎన్నో అనుసుకున్నావు. ఎందుకు? అల్లా చూస్తున్నాడు, దైవం చూస్తున్నాడు అనే భయంతోనే, ఇరుగు పొరుగు మంచి గౌరవంగా ఉండాలని, నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం ఎన్నో త్యాగం చేసి దైవానికి భయపడి ఒక మంచి జీవితం జీవించావు. సలాం. బా, ఆ వార్త తినాలని లేదా మీకు? ఆషామాషి కాదు మన జీవితం అంటే. దేవుడు ఇగో నువ్వు నీ ఇష్టానుసారం జీవించినట్టయితే ఒక నరక ద్వారం చూపిస్తుంది. అదిగో నరకానికి పోయేవాడివే, నరకానికి పోయేదానివే, కానీ నీకు స్వర్గ శుభవార్తను అందజేయమన్నాడు. మనందరి ప్రాణం ఆయన గుప్పట్లో ఉంది. సలాం చెప్తుంది, శుభవార్త అందిస్తుంది, ఈ నరకం నుంచి తప్పించబడ్డా ఉంటుంది. ఆ రోజు నుంచి నీకు శుభవార్తలు. ఆషామాషి జీవితం కాదు ఇది. అర్థమవుతుందా? ఇప్పుడు ఐఏఎస్ పాస్ అయ్యిండు అంటే, ఐపీఎస్ పాస్ అయ్యిండు అంటే అప్పటిదాకా ఎన్ని కష్టపడి తెలుసా మీకు? ఐఏఎస్ పాస్ కావాలంటే 24 గంటల్లో 18 గంటలు 19 గంటలు చదివిన వాళ్ళకి మాత్రమే ఐఏఎస్ సీట్ కొడతారట. 24 గంటలు రోజుకి ఎన్ని గంటలండి? 24 గంటలు. 24 గంటల నిద్ర ఎంత పోవాలి అసలు?
కనీసం 7 గంటలు నిద్రపోకపోతే మనిషి స్ట్రెస్లోకి పోతాడు, ఇదైపోతాడు, స్ట్రెస్లోకి వెళ్ళిపోతాడు. 24 గంటల్లో నువ్వు 7 గంటలు 6 గంటలు నిద్రపోతే తినటానికి 3 పూటలు తినాలిగా, కనీసం 3 పావు గంటలుగా స్నానం చేయాలిగా, ఇవన్నీ పనులు చేయాలిగా. ఇవన్నీ బాగుంగా నీకు 18 గంటలు చదివితే నీకు ఐఏఎస్ సీటు కొడతారట. ఐఏఎస్ ఐపీఎస్ సీటు కొడితే మరి అది పర్మనెంట్ జాబా? పాపం ఒక ఆమె ఐఏఎస్ ఎవరి కాలంలో అండి సస్పెండ్ అయిపోయింది. మొత్తం సస్పెండ్ కాదు, మొత్తం ఉద్యోగం నుంచి తీసిపడేశారు. అంత కష్టపడి కొట్టిన జాబ్ కూడా ఏమైంది, దెబ్బకి సస్పెండ్ అయిపోయింది. ఏదో తప్పు చేసింది, అవినీతి కేసులో ఇరుక్కుంది, ఏదో గనుల కేసులో ఇరుక్కుంది, తీసిపడేశారు, సస్పెండ్ చేసేసారు. ప్లస్ కోర్టుకు పంపించారు, జైలుకు పంపించారు. అంత కష్టపడ్డ వ్యవహారం కూడా ఏమైపోయింది, అయిపోయింది. జీవితం కూడా అంతే. నువ్వు అన్నీ అనుసుకున్నావు, ఇగో నీకు స్వర్గ శుభవార్తని అందజేశాడు. ఆ రోజు నుంచి అన్నీ శుభవార్తలే. లేదు నా ఇష్టం, నాకు నమాజ్ వద్దు, ఈ గోలొద్దు, ఇలా రెండొద్దు, వీళ్ళు అసలు మా ఇంటికి రాకుండా ఉంటే బాగు, వీళ్ళు ఆ మాటే అల్లా అనే మాటే దేవుడు అనే మాటే మాకు వినపడకుండా ఉంటే బాగు, మా చెవులలో అసలు కర్ణ కఠోరంగా ఉంది. ఖురాన్లో వాక్యాలు ఇవన్నీ, మా మాటలు కాదు. ఇలాగా అల్లా మాటలు వినగానే, దేవుడు ఒక్కడనే మాటలు వినగానే వాళ్ళకి కింద నుంచి ఒళ్ళంతా ఏదో కంపరం ఎత్తినట్టు ఉంటుందంట, చెవులలో ఏదో అయినట్టు ఉంటుందంట. ఇక వాళ్ళు నరకానికి ఇంధనం తీరేవాళ్ళు వస్తుంది, వాళ్ళు ఇష్టానుసారం చేస్తారు. ఇక వాళ్ళకి అదుపు లేదు. ఒంటరిగా ఉన్నారంటే లోపల ఉన్న రాక్షసత్వం బయటికి మొత్తం వస్తుంది, చెడు తత్వం మొత్తం బయటకు వస్తుంది. వాళ్ళేంటో వాళ్ళ అమ్మకి తెలుసు, వాళ్ళేంటో వాళ్ళకి తెలుసు, వాళ్ళేంటో వాళ్ళ నాన్నకి తెలుసు, వాళ్ళేంటో వాళ్ళ భార్యకి తెలుసు, వాళ్ళేంటో వాళ్ళ పిల్లలకి తెలుసు, వాళ్ళేంటో ఇరుగు పొరుగు తెలుసు. అలాంటివన్నీ ఫస్ట్ దేవుడు శపించాడు. దేవుడు శపించిన తర్వాత ఇంకెవరు శపిస్తారా అంటే దైవదూతలు శపిస్తారు. దేవుడు ఎమ్మటే చెప్తాడు, గాబ్రియల్ దూతని పిలుస్తాడు, జిబ్రీల్ దూతని పిలుస్తాడు. జిబ్రీల్ దూతని పిలిచి, ఓ జిబ్రీల్, ఇగో పలానా వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు ఇన్ని చెడ్డ పనులు చేస్తున్నాడు, ఇగో వాడిని నేను శపించాను, వాడికి నేను జ్ఞానం ఇచ్చా, ఆయుష్ ఇచ్చా, అన్నీ ఇచ్చా, అవకాశాలు ఇచ్చా. ఒరే బాబు, కొన్ని రోజులే ఆడుండేది, శాశ్వతంగా కాదు, నీటి మీద బుడగలాంటి జీవితం, మంచిగా జీవించరారా అని నేను బుద్ధి జ్ఞానాలు ఇచ్చా, భూమి ఆకాశాల మధ్యలో జీవించే అవకాశం ఇచ్చాను. వాడిష్టం వచ్చినట్టు చేస్తున్నాడు, అన్ని పాప పనులే, నేను వాడిని శపించాను, నువ్వు కూడా శపించు. అంతే, దైవదూత జిబ్రీల్ ఆమీన్ వాడిని శపిస్తుంది. ఆ తర్వాత దైవదూతలు అందరినీ పిలుస్తుంది, దైవదూతలారా, దైవదూతల నాయకుడు ఆయన జిబ్రీల్ ఆమీన్, ఇగో ఫలానా వ్యక్తిని అల్లా శపించాడు, దేవుడు శపించాడు, ఇగో నేను కూడా శపించాను, ఇగో మీరు కూడా శపించండి. దైవదూతలు అందరూ శపిస్తారు. దైవదూతలు అందరూ శపించిన తర్వాత అప్పుడు మనుషులు కూడా అతన్ని చేదరించుకోవటం, అసహించుకోవటం. భార్య, వీడి మొహం పోడుగాను, వీడిని చేసుకున్న రోజు నుంచి నాకు ఎటువంటి సుఖం లేదు, మాయగా నా గొంతు కోశారు మా అమ్మ నాన్న, ఆ మధ్యలో ఒకడు వచ్చిండు, మా దగ్గర బంధువు, మా దూరం బంధువు, మా అట్ట బంధువు, మా ఇట్ట బంధువు అని చెప్పి వాడు నా గొంతు కోసిండు, వాడు కుదిరిచ్చిండి ఈ సంబంధం, వాడి నుంచి మొదలు పెడతారు. అవునా కదా? కథం అంతే. చేసుకున్న భార్య నీ వల్ల సుఖపడలేదు, అల్లా శపించాడు ఫస్ట్, తర్వాత దైవదూతలు, తర్వాత మానవులు చేసుకున్న పెళ్ళాము, కన్న తల్లి, వీడి మొహం పాడు కానీ వీడిని చిన్నప్పుడే వడ్లగిన చేసి ఒత్తితే చచ్చిపోయాడే కానీ మంచోడు అనుకున్నాయా? నేను ఎవరైనా ఏ కొడుకైనా ఏ తల్లైనా ఏ కొడుకు నేను చంపుకుంటుందా? చంపుకోదుగా. వీడు మంచోడు అనుకున్నా, వీడు పెద్ద ఇంత దుర్మార్గుడు అంటే అప్పుడే ఒక వడ్లగిన చేసి ఒత్తితే దెబ్బకి చచ్చిపోయాడు. వీడు మాయకు పుట్టిండు, రాక్షసుడు, వీడు దుర్మార్గుడు, వీడు నా కడుపును మాయకు పుట్టిండు వీడు అని ఆ తల్లి శాపాలు, భార్య శాపాలు, పిల్లల శాపాలు, ఇరుగు పొరుగు వారి శాపాలు. వాడు అత్తను ఊరు పోయి వాడితే ఎందుకు గొడవ పెట్టుకున్నావురా? ఈ గొంతులో ఎవడు పెట్టుకోడు, వాడుతాను గొడవ, నువ్వు పోయి పెట్టుకున్నావా? కథం దోత వస్తుంది. ఆ రోజు నుంచి వాళ్ళకి, అయ్యా నీకు ఆయుష్ ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు, అర్థమవుతుందా? స్వర్గం ఇద్దాం అనుకున్నాడు దేవుడు, అయిపోయింది. ఏమిద్దాం అనుకున్నాడు? స్వర్గం ఇద్దాం అనుకున్నాడు. కానీ నీ చేతులతో నువ్వు భూలోక మాయలో పడిపోయి ఎవ్వరి మాట వినలే. నీ అంతరాత్మ కూడా చెప్తూనే ఉంది, గ్రంథాల్లో ఉంది, యుగ పురుషుల బోధనలో ఉంది, వినలేదు. ఇదిగో స్వర్గం నీకు ఇద్దాం అనుకున్నాడు, నువ్వు స్వర్గదారికి పోయేవాడివి, నీ చేతులతో నువ్వు నరకదారిని ఎంచుకున్నావు. ఈ రోజు నుంచి చెప్తున్నాడు. అప్పుడే నేను రాను దాన్ని చూడగానే, ఆ దైవదూతను చూడగానే వాళ్ళకి భయం అయ్యి ఒక్కసారి ముఖంతో తిరిగి కాలు మీద కాలేసి రుద్దుకుంటూ
1-2 ఉచ్చబడిపోద్ది, దొడ్డికి పడిపోద్ది బట్టలలో. వాళ్ళు ఎవరైనా లేడీస్ అయినా జెంట్స్ అయినా స్నానం చేయించే వాళ్ళని అడగండి, వాళ్ళకి మొత్తం బట్టలని ఖరాబ్ అయి ఉంటాయి. దైవదూతను చూస్తారు, వాళ్ళు ముఖం మీద పెట్టి పల్ల కొడతారు. రాదు, ప్రాణం రావంటే రాదు. అప్పుడు ఇట్లా గుండెల్లో ఉన్న ప్రాణం గట్టి లాగిపెట్టి తీస్తారు. లాగిపెట్టి తీసి పల్ల ముఖం మీద కొడతారు, పల్ల ఈపుల మీద కొడతారు. దేనికి దెబ్బ తగలాలో, ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతారు, తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు అసలు ఎంత భయంకరమైన కంపరమైన వాసన వస్తుందంటే, ఎవరిదో చెడాత్మ వస్తుంది. ఎవరిదో దుర్మార్గుడిది, వాడు వ్యర్థ జన్ముడాడు, వాడు పశువుల కంటే హీనుడు, వాడు క్రూర మృగాల కంటే హీనుడాడు, వాడిని మీరు కూడా శపించిన దేవదూతలు శపిస్తారు, అందరు శపిస్తారు. తీసుకుపోయి కబర్లో పెట్టిన తర్వాత మనం మట్టి చేస్తున్నాం, ఆడ నుంచి సామాన్ తెరవబడింది. మరి వాళ్ళు కాలుస్తున్నారు కంటే అల్లాహకి ఒక పెద్ద లెక్క అక్కడ వాళ్ళని ఉంచటం, దైవానికి ఒక పెద్ద లెక్క. వాళ్ళు ఏం చేసినా చెప్తున్నాడు, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. వాళ్ళు కాలవటమే కాదు, సముద్రంలోకి పోయిన వాళ్ళు, వాళ్ళు చేపలు మింగిన, అడవుల్లోకి పోయిన వాళ్ళు, క్రూర మృగాలు తిన్న వాళ్ళు, అది తిన్న తర్వాత వాళ్ళ శరీరం, వాళ్ళ ఆహారం జీర్ణమైపోయి వచ్చిన పెంటలో నుంచి కూడా లేపగల శక్తిమంతుడు అల్లా అంటే, దైవం అంటే. రాయి కాదు, రాయి కంటే గట్టిదైనా దేనిలాగా వాళ్ళు మారిపోయినా ఒక గద్దెంపుకే లేచి తీరుతారు. వాళ్ళకి ఎక్కడ భూలోకంలో ఎక్కడి నుంచి అయితే తీశాడో స్థానం ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేశాడు. అర్థమవుతుంది. నువ్వు విత్తనం ఎక్కడ పెడితే ఎక్కడ మొలుస్తుందో రైతుకు తెలుసు. అలాగే నిన్ను ఎక్కడి నుంచి తీశాడో మళ్ళీ ఎక్కడ పెట్టాలో అది ఆయనకి తెలుసు. నువ్వు పెట్టే విత్తనంతో నీ చేత్తోనే పెట్టించి అది మొలిపిస్తున్నాడు ఆయన. నిన్ను మట్టిలోంచి తీసి ఎక్కడ పెట్టాలో మళ్ళీ ఎక్కడ లేపాలో ఆయనకి తెలుసు. కాబట్టి ఆషమాషి జీవితం కాదు, ఇది అద్భుతమైన జీవితం. గ్రంథాలన్నింటిలో ఉన్నటువంటి సారాంశం.